దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. లూకాసు సువార్త 23వ అధ్యాయము 44 నుంచి 47 వచనాలు చదువుదాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. హల్లెలూయా. యేసు ప్రభు వారి గురించి వారి అభిప్రాయంలో నిజమైన అభిప్రాయం ఏంటంటే, ఈయన నిజముగా నీతిమంతుడు అన్నారు. ఎందుకు తెలుసా? సిలువలో ఆయన ప్రాణం అర్పించాడు, తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఆ మీదట ఆ దేవాలయంకున్న అడ్డతెర చినిగిపోయింది. పాత నిబంధనలో దేవుని మందసం ఉంది కదా, ఈ దేవుని మందసం అనేది అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఆ తర్వాత సన్నిధి రొట్టెలు, ధూపవేదిక ఇవన్నీ కూడా పరిశుద్ధ స్థలంలో ఉండేవి. ఆవరణములో ప్రజలు ఉండేవారు. ఈ అతి పరిశుద్ధమైన స్థలానికి, ఈ ఆవరణానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. రెండవ తెర ఏంటంటే, అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర అడ్డంగా ఉంటుంది. అంటే అక్కడ కేవలం ఒక యాజకుడు మాత్రమే వెళ్ళే స్థలం అది. సంవత్సరానికి అది కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటువంటి అది సందర్భం. అయితే ఈ మోషే కాలంలో ఈ తెరను దేవుడే ఏర్పాటు చేశాడు. ఎవరు పడితే వారు మందిరంలోనికి రాకూడదు, చచ్చిపోతారు. నీతి లేకపోతే చచ్చిపోతారు, అంతే. నీతిమంతుడు మాత్రమే, పరిశుద్ధంగా ఉండేవాడు మాత్రమే, దేవుని సేవ చేసే యాజకుడు మాత్రమే అక్కడికి రావాలని దేవుడే నిర్ణయించాడు. అయితే యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఆ తెర నడిమికి చినిగిపోయిందంట. అంటే ప్రజలందరికీ అడ్డుగా ఏముంది? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి తెర అడ్డముగా ఉన్నది. అంటే దేవుని సమీపించాలంటే ఒక వ్యక్తి జీవితంలో ఏదో ఒక రకమైన విషయాలు అడ్డంగా ఉంటాయి. అవి తొలగిపోతేనే ముందుకు పోగలుగుతాం, అవునా కాదా? బాగా ప్రవహిస్తున్న నీళ్ళకి ఏదైనా కట్ట అడ్డం ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలా? కట్టను తీసివేయాలి. తీసివేయకపోతే ఆ నీళ్లు ముందుకు పోవడం చాలా కష్టమే. కాబట్టి మానవులు కూడా దేవుణ్ణి చేరుకోవాలంటే ఆ అడ్డతెర అనేటువంటిది పాత నిబంధనలు ఉంది కనుక ఈ అడ్డతెర ఉండకూడదు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారానే అది చినిగిపోయి ఆ మీదట ఈరోజు మనం కూడా ప్రభు యొక్క సన్నిధిలో మనం చేరగలుగుతున్నామంటే ఆ రోజు యేసు ప్రభు వారు తన ప్రాణమును విడిచి తన ఆత్మను తండ్రికి అప్పగించుకొని అడ్డుగా ఉన్నటువంటి అడ్డతెరను ప్రభు మన కొరకే వాటిని తొలగించాడు. హల్లెలూయా. అందుకోసమే ఈయన నిజముగా నీతిమంతుడని మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో యేసు ప్రభు వారి గురించి సరైన అవగాహనలో మనం అర్థం చేసుకోవద్దు ఏంటంటే, ఆయన నీతిమంతుడు, ఆయన మాటల్లో నీతిమంతుడు, ఆయన క్రియలలో నీతిమంతుడు, ఆయన పరిచర్యలో నీతిమంతుడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చివరికి శిలువ మరణములో కూడా ఆయన నీతిని ప్రకటించుకున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఈయన ఇలాగు ప్రాణం విడిచుట చూసి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. అలాగే మార్కు భక్తుడు ఏమంటున్నాడంటే, ఈయన నిజముగా దేవుని కుమారుడే, దేవుని కుమారుడే, మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు, సర్వ మానవాళి కొరకై తన ప్రాణమును అర్పించటానికి వచ్చాడు. కాబట్టి ఈయన నిజముగా మనిషి కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా నీతిమంతుడు. ఆనాడు వారి యొక్క ఉద్దేశాలను, చేసిన కార్యాలను బట్టి, చూసినటువంటి సందర్భాలను బట్టి యేసయ్య గురించి మాట్లాడారు. మరి ఈ రోజున వాక్యం ఏంటో నా జీవితాల్లో యేసయ్య గురించి మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? యేసయ్య గురించి మన యొక్క అవగాహన ఎలా ఉంది? ఈ శతాధిపతి నిజంగా యేసు ప్రభువు వారు చనిపోయినప్పుడు ఈయన నిజముగా నీతిమంతుడు అన్నాడు, ఈయన నిజముగా మనిషి కుమారుడు అన్నాడు. అందుకే ప్రియులారా, మన జీవితాల్లో యేసు ప్రభు అంటే ఏదో మామూలుగా అనుకోకూడదు. నిజముగా నా దేవుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నిజముగా ఆయన నీతిమంతుడిని గుర్తుపెట్టుకోవాలి. నిజముగా ఆయన దేవుని కుమారుడే అనే సంగతి
మనం గుర్తుపెట్టుకోవాలా. పేతురు భక్తుడు ఇలా అన్నాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35, 36 వచనాలు చదివితే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఎవరు గ్రహించారంట? పేతురు అనే దైవజనుడు ఒకప్పుడు అనుకున్నాడు యూదులకే యేసుప్రభు దేవుడు, అన్యులకు దేవుడు కాడు. యూదులకు మాత్రమే ఆయన దేవుడు, యూదులకు మాత్రమే రక్షకుడు, ఆయన యూదులకు మాత్రమే ప్రవక్త, యూదులకు మాత్రమే నీతిమంతుడు, యూదులకు మాత్రమే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక దర్శనం చేత పేతురును దర్శించాడో అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈయన నిజముగా పక్షపాతి కాడు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేళ్లకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో, మన బ్రతుకులో మనకు మాత్రమే దేవుడు కాదు యేసుప్రభు వారు, నిజముగా ఆయన పక్షపాతము లేనటువంటి దేవుడు. ఎవరైనా సరే గక తన పాపమును ఒప్పుకొని, యేసు ప్రభువా నీవు నా దేవుడవు, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావని ఇలా ఒప్పుకుంటే బాగుంటుంది. ఎలా ఒప్పుకోవాలి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9, 10 వచనాలు, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభుయే అందరికి ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. హల్లెలూయా. ఎవరైనా సరేగాక యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తే వారి పట్ల కృప చూపించటానికి ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన. కాబట్టి ప్రియులారా, నా ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన వింటాడు అని చాలాసార్లు మనము అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు పక్షపాతి కానే కాడు. ఒకవేళ పక్షపాతి అనేవారు ఉన్నారు అని అంటే దేవుళ్ళు దేవతలని చెప్పబడేవారు మాత్రమే. మనుషుల చేత చెప్పబడేటువంటి దేవుళ్ళు ఉన్నారు, దేవతలు కూడా ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. దేవతలు అనబడిన వారును ప్రభులు అనబడిన వారును అనేకులున్నారు, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారం. హల్లెలూయా. అయితే అందరికీ ఈ జ్ఞానము లేదు. ఏ జ్ఞానము? తండ్రి అయిన దేవుడున్నాడు, కుమారుడైన క్రీస్తున్నాడు, ఆయన ద్వారా సమస్తము కలిగింది. ఆయన పక్షపాతము లేనటువంటి దేవుడు. కానీ దేవతలు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారు చాలామంది ఉన్నారు. కానీ నేనే దేవుడు అని చెప్పిన వాడు ఎవరూ లేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే చెప్పాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాడని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం కూడా చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా ప్రభువుని నమ్ముకున్నావా? నిజముగా రక్షకునిగా అంగీకరించావా? నిజముగా ప్రభు చెప్పే మాటలు వాస్తవమని నమ్ముచున్నావా? ఏదో ఫార్మాలిటీగా వాక్యం చదవడం, ఫార్మాలిటీగా వాక్యం వినడం, ఫార్మాలిటీగా వాక్యములు ఉన్న సంగతులు గ్రహించకుండా ఉండడం, ఇది సరైన విధానం కాదు. నా జీవితాల్లో నిజముగా లోకరక్షకుడు నమ్మిన నీ జీవితంలో ఇంకా నువ్వు రక్షణ ఎందుకు పొందట్లేదు? నిజముగా లోకరక్షకుడని చెప్పబడుతున్నటువంటి యేసు ప్రభు వారి గురించి ఎరిగి ఉండి కూడా నీ బ్రతుకెందుకు మార్చుకోవట్లేదు? నీ బ్రతుకులో యేసుక్రీస్తుని ఎందుకు సొంత రక్షణ అంగీకరించటం లేదు? యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడు గనక ఆయన నీతిమంతుడా? కానే కాదు. చనిపోక ముందే ఆయన నీతిమంతుడు. ఆయనలో ఏ పాపము లేదు. యోహాను సువార్తలు అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అన్నాడు. అంటే
ఆయన పరిపూర్ణమైన నీతిమంతుడు. నీతిమంతుడే కదా నిజముగా. నిజముగా నీతిమంతుడైన ఆ ప్రభు కోసం ఎందుకు జీవించలేకపోతున్నా? నిజంగా ఆలోచన చేయాలి. నిజముగా ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడు కదా. మరి నువ్వు నిజంగా దేవుని కుమారుడిగా ఉన్నావా? నిజంగా దేవుని కుమార్తెగా ఉన్నావా? దేవుని కుమారుడు అంటే ఒక పురుషుడే కాదు సుమా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని కుమారులని పిలువబడుతుంది. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 3:26, 27, 28 చదువుకుందాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువు వారు నిజంగా దేవుని కుమారుడే. ఆ దేవుని కుమారుడు అని చెప్పబడే యేసును నమ్ముకున్న నీ జీవితంలో నిజంగా దేవుని కుమారుడిగా బ్రతుకుతున్నావా? నిజముగా దేవుని కుమారుడిగా మనం ఉన్నట్లయితే చావు వచ్చినా సరే అబద్ధం ఆడం. యేసు ప్రభు వారు పట్టకపోతాడని తెలిసి కూడా నేనే ఆయనను నజరేయుడైన యేసు నేనే చెప్పాడు. ఆ మాట నమ్మశక్యం కాక వాళ్ళ కింద వాళ్ళు అల్లాడిపోయారు తప్ప యేసు ప్రభు వారు అక్కడి నుంచి పారిపోలేదు. కానీ ఒక జాలిగల మాట మాట్లాడారు. నన్ను పట్టుకుంటే పట్టుకున్నారు కానీ వాళ్ళని వదిలేయండి. ఎవరిని? మిగతా శిష్యుల్ని. వాళ్ళని వదిలేసేదేమో కానీ వారు పరారైపోయినారు. ఒక్కడు లేడంటే. గొర్రెలు చెదిరిపోయినాయి. కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయని ప్రవచనం రాయబడింది. కాపరినగా ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకే ఆయన అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు. నేను నిజమైన ద్రాక్షావళిని యోహాను సువార్త 15 అంటాడు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఆయనలో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. మరొక సందర్భం అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నిజమైన కాపరిని. నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. మన కొరకు ప్రాణం పెట్టిన నిజమైన కాపరి ఆయనే. కాబట్టి ఏ కోణములైనా సరే ప్రభు నువ్వు ఇలా అనుకుంటే స్వస్థపరుస్తాడా? నిజంగా స్వస్థపరుస్తాడు. పాపాలు క్షమిస్తాడా? నిజంగా పాపాలు క్షమిస్తాడు. ఆరోగ్యం ఇస్తాడా? నిజంగా ఆరోగ్యం ఇస్తాడు. మనకు కావాల్సిన ఆశీర్వాదం ఇస్తాడా? నిజంగా ఇస్తాడు. నిజముగా అంతే. మనం నమ్మవలసింది అబద్ధంగా కాదు. నిజముగా నమ్మాలి. నిజమైనటువంటి దేవుడు ఆయన. నిజమైనటువంటి కార్యాలు చేసేవాడు. నిజముగా ఆయన లోకరక్షకుడు. నిజముగా ఆయన ప్రవక్తే. నిజముగా ఆయన నీతిమంతుడే. నిజముగా ఆయన దేవుని కుమారుడే. ఆ ప్రభుని నమ్మిన నా జీవితంలో నిజముగా ఆయన కోసం మనం బ్రతుకుదాం. నిజంగా బ్రతుకుదాం. డూప్లికేట్గా బ్రతకొద్దు. పౌలు భక్తుడు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనా మేలే అంటూ నాకు లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నానంటాడు. లోకంతో నాకు సంబంధం లేదు. నిజంగా నేను దేవుని కోసం బ్రతుకుతా. నిజంగా ప్రభు కోసం నేను బ్రతుకుతానని పౌలు భక్తుడు తన మాటల్లో ఇలా చెబుతూ వచ్చాడు. గలతీలకు రాసిన పత్రిక 2:19, 20 నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడ నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. నిజమైన మాటలు ఇవే. నన్ను ప్రేమించాడు, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసునందు నేను విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. విశ్వాసం వల్ల జీవిస్తున్నామా? యేసు ప్రభుని అంగీకరించిన నీ జీవితంలో ఆయన పైన విశ్వాసం కలిగి ఉన్నామా? ఒకవేళ ఆయన పైన విశ్వాసం లేకుండా ఏదో నిజము కానట్టుగా నీ జీవితం బ్రతుకుతుంటే రేపు నిజము కానట్టే పరలోకాన్ని పోగొట్టుకొని నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకనే ప్రియులారా, మన జీవితంలో నిజమైన దేవుని పిల్లలుగా ఆయన నిజముగా ఏమై ఉన్నాడో ఆ విధంగా మనం కూడా నిజమైన క్రైస్తవులుగా, నిజమైన దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తే
మనకెంతో ఆశీర్వాదం ఉంటుంది. నిజంగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి, నిజంగా నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి, నిజంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, నిజంగా వాక్యం చదవడం నేర్చుకోవాలి, నిజంగా ప్రభు కోసం బ్రతకడం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారి శిష్యులు నిజంగా బ్రతికారు అంతే. వారికి ఒక పేరు పెట్టబడింది తెలుసా? వీరు క్రైస్తవులని పేరు పెట్టబడింది. హల్లెలూయా. మరి నీకుందా క్రైస్తవుడని? నీ గురించి ఎవరైనా చెప్పుకోగలుగుతున్నా ఈమె నిజమైన క్రైస్తవురాలు, ఈయన నిజంగా క్రైస్తవుడు అని నీ గురించి ఒక్కరేం చెప్పుకున్నారా? చెప్పుకోలేదంటే నువ్వు నిజమైన జీవితం జీవించట్లేదు. ఏదో ఒక నెగిటివ్ లాగా, ఫోటోకు బదులు నెగిటివ్ ఉంటుంది. ఒక నెగిటివ్ లాంటి క్రైస్తవ జీవితం జీవిస్తే ఒక రోజున కాలిపోతాం, ఒక రోజున పాడైపోతాం, ఒక రోజున మరణిస్తాం. ఆ రోజు నీ గతి ఏంటి? బ్రతుకుతే దేవుని కోసమే బ్రతుకు నిజంగా, లేదా లోకం కోసమన్నా బ్రతకండి. అందుకే యెహోషువ భక్తుడు నిజంగా చెప్పాడు, మీరు ఏ దేవతను ఆరాధిస్తారో మీ ఇష్టం, నేను నా ఇంటి వారి యెహోవాను. నిజమైన మాటలు అట్లుంటాయి. నేను సేవకు రాకముందు, పరిచర్యకు రాకముందు ఒక దైవజనుడు అన్నాడు, తమ్ముడు దేవునిని సేవకు పిలుస్తున్నట్టు నేను అనుకున్నాను, మీ పాస్టర్లు చెప్పేదంతా ఇంతేలే, దేవుని నమ్ముకో, దేవుని సేవ చేయి, ఇంతే మీరు చెప్పేది, నేను నమ్మను అన్నాను నేను. కానీ కొంతకాలానికి అది వాస్తవమే, అది నిజమే అని దేవుడే నాకు నిరూపించి దేవుడు తన సేవకు తీసుకొచ్చి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడేవాడు కాదు, ఆయన ఎప్పుడు నిజం మాట్లాడతాడు. ఆయన అబద్ధం ఆడేవాడు అపవాదైన సాతానుడు. ఎన్నిసార్లు మనం నిర్ణయాలు తీసుకుంటాం, ఈ రోజు నుంచి నేను దేవుడిని నమ్ముకుంటా, ఈ రోజు నుంచి నేను బైబిల్ చదువుకుంటా, ఈ రోజు నుంచి బాగా ప్రార్థన చేసుకుంటా, ఈ రోజు నుంచి నిజమైన క్రైస్తవ విశ్వాసిగా బ్రతుకుతాని ఎన్నోసార్లు మనము ప్రమాణాలు చేస్తుంటాం, వాటిని మర్చిపోతున్నాం. నిజముగా చేయవలసిన పనులు మనం చేయాలి. నిజాన్ని అబద్ధంగా చేసి మనం బ్రతుకుతే నిజంగా ఒక రోజున నరకానికి వెళ్ళిపోతాం. ఆ నరకానికి పోవడం ఆయన చిత్తం కాదు. ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని పెట్టిన ప్రభు కోసమే నిజమైన జీవితాన్ని మనం జీవిద్దాం. దేవుడు అలాంటి కృప, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. లోకములో మనుషులు కల్పించిన దేవతలు, దేవుళ్ళు ఉన్నారు, కానీ మీరు మనుషులనే సృష్టించినటువంటి దేవుడు, సమస్తమును కలగజేసిన దేవుడు, నిజమైనటువంటి దేవుడు నాయన. నీ వాక్యం సెలవిస్తుంది, ఈయన నిజమైన దేవుడని రాయబడింది. నిజముగా మీరు దేవుని కుమారుడిగా, నీతిమంతుడిగా, ఈ లోకంలో పక్షపాతము లేని దేవుడు అని నీ వాక్యం ద్వారా మేము ధ్యానం చేశాం. అలాగున మేము కూడా మా జీవితంలో నిజముగా నీ కొరకు నమ్మకమైనటువంటి నిజమైన విశ్వాస జీవితాన్ని కలిగి, నిజమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి నీ కొరకు జీవించే కృప మాకు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక ప్రతి హృదయాల్లో నిజముగా ఫలింపచేయండి. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలన్నారు ప్రభువా. కాబట్టి నీ తీగలుగా మేము నీలో ఉండి ఫలిస్తూ నిజముగా నీ కొరకు జీవించే కృప మాకు అనుగ్రహించమని కోరుకుంటూ నీకు వందనాలు చెల్లిస్తూ, విన్న మాటలు విడిచిపెట్టక హృదయాల్లో భద్రపరచని, నీరు కట్టి ఫలింపచేయండి. నీ శక్తితో, నీ బలంతో నింపి నీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క సంఘ సహవాస కూడికలో మీరు మాకు ఇచ్చినటువంటి నిజమైన నీ మాటలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ నామాన్ని గణపరుస్తూ, నీ నామాన్ని స్తుతిస్తూ మమ్మల్ని అందరినీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.